సింహారాజ్యమాధిపత్యం అయం సమంతపర్యాయాస్య సార్వభౌమ సర్వాయుః అంధాతా పరార్థాత్ పృథివ్యేక మంత్రపర్యంతాయ. రండి. అమ్మా, ఏమిటిదంతా? ఏమిటి నువ్వు చేస్తున్న పని? నా కూతురు చచ్చిపోయిందిరా, కర్మ చేస్తున్నాను. అమ్మా, ఒక తల్లిగా ఇది నువ్వు చేయాల్సిన పని కాదు. కన్న బిడ్డ చస్తే కర్మ చేయించని తల్లిని కాదు నేను. డాడీ, ఇదంతా కళ్ళారా చూస్తూ ఎలా సహిస్తున్నావు? మీ అమ్మ పసుపు కుంకాలు కాపాడాలని చావకుండా మిగిలాన్రా. బిడ్డ బ్రతికుండగానే కర్మ చేయించుకునే అదృష్టం పట్టిన గొప్ప తండ్రినిరా నేను. ఇంత అదృష్టం ఏ తండ్రికి పడుతుందిరా? మీ అమ్మ పెద్ద పెద్ద పిండాలు చేయించి పిండాల్లో కూడా ప్రెస్టేజ్ కాపాడుకుందిరా. అమ్మా, ఆశీర్వదించి పసుపు బియ్యం చల్లుతావని ఆస్తో వచ్చిన బిడ్డకు తెల్ల బియ్యం చల్లడానికి నీకు మనసులా ఒప్పింది. అసలే బిడ్డ చచ్చిన దుఃఖంలో ఉన్నాన్రా నేను. దుఃఖంలో ఉన్నావా? వద్దమ్మా, వద్దు. నీ కన్నీళ్లు నువ్వు కట్టుకున్న చీరపై పడితే నీ ప్రిస్టేజ్ దెబ్బతింటుంది. పెట్టిన పిండాలు కాకులకు పెట్టడం ఆచారం. కాకులకు పెడితే నీ ప్రిస్టేజ్ దెబ్బతింటుందని హంసల కోసం మాత్రం ఎదురు చూడకమ్మా. అన్నయ్య, కర్మ రోజున అన్నదానం చేస్తారు కదా, అదే పెళ్లి భోజనం అనుకుని తృప్తిగా తిని వెళ్ళిపోతావు అన్నయ్య. ఇక్కడ ఎవరు అన్నదానం చేయటం లేదురా. పార్వతి, సీత. పంతులు గారు, దయచేసి తీసుకుని వెళ్ళండి. పదండి. ఏమండి, ఈ డబ్బు కోసమేగా ఆ డ్రైవర్ దీన్ని బల్లో వేసుకున్నాడు. ఏరుకుని వెళ్ళమని చెప్పండి. అమ్మా, ఆ మాట దాని నోటి వెంట మరోసారి రాకూడదని చెప్పండి. పార్వతి, నా చిన్న కూతురు చచ్చి 24 గంటలయింది. పార్వతమ్మ గారు, మీ గౌరవాన్ని ఈ కరెన్సీ కట్లతో తూకం వేసుకోండి. అంతేకాని మీ ఇనపెట్టెలకు మా మనసులకు లంక పెట్టొద్దు. నోర్మై, విశ్వాసం లేని కుక్క. డాడీ, నన్ను నిన్నే అనుమానండి పడతాను, కానీ నా భర్తను ఒక్క మాట నేను సహించనని చెప్పండి. అంటే ఏం చేస్తున్నట్టు అడగండి. పార్వతి, కాస్త ఓర్పు పట్టకూడదు. ఓర్పు నాకు? దాని మెడలో తాలిబడి 2 గంటలైనా కాలేదు, అంతలోనే ఆ పనికి నాని వెదవని వెనకేసుకొచ్చి నన్ను ఇంత మాట్లాడుతుందా? 40 ఏళ్లుగా నేను కాపాడుకొచ్చి నీ వంశ గౌరవాన్ని కాలదని నేల రాచిందే, దానికి నాకెంత కోపం రావాలి? నాకెంత కోపం రావాలి? డాడీ, మీ ఆవిడ చెప్పే వంశ గౌరవం పెట్టుకున్న నగల్లోనో కట్టుకున్న మేడలోనో లేదు. నిజమైన పరువు ప్రతిష్టలు అంటే ఏమిటో మేము నిరూపిస్తాం. డ్రైవర్ గాడి పెళ్ళ నాతో సవాల్ చేస్తుందా? అవును, ఈ డ్రైవర్ పెళ్ళాన్ని వెతుక్కుంటూ ఆమె అంతస్తు దిగి రాకపోతే నేను రాజశేఖరం గారి కూతుర్నే కాను. రండి పోదాం. పరువు ప్రతిష్ఠ కోసం జరుగుతున్న చెలగాటం, పరువు ప్రతిష్ఠ కోసం ఏ బంధాలను తెంచేస్తుందో, ఏ ప్రాణాలను బలి చేస్తుందో, మనిషివైతే తెలుసుకో, మనసునే సరిదిద్దుకో. పరువు ప్రతిష్ఠ కోసం జరుగుతున్న చెలగాటం, పరువు ప్రతిష్ఠ కోసం.
రాజశేఖరం హియర్. డాక్టర్, డాడీ పొజిషన్ ఎలా ఉంది? క్రిటికల్. రాజా మీరేనా? ఎస్ డాక్టర్. మీ పేరే పలవరిస్తూ మీతో ఏదో చెప్పాలని ఆందోళన పడుతున్నాడు. హీఈస్ దేర్, ప్లీజ్ గో. రోహిణి గారు మీరేనా? అవును. మీరు? నా పేరు రాజా, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. అంటే? రాజశేఖరం గారు అబ్బాయిని. నాన్నగారు నాకు అన్ని విషయాలు చెప్పారు. మీ అమ్మగారికి కూడా? లేదు, ఎవరికీ చెప్పనని నాన్నగారికి మాటిచ్చాను. నువ్వు వస్తావని నేను ఊహించలేదు బాబు. 20 సంవత్సరాలుగా ఈ నిజాన్ని నా మనసులోనే సమాధి చేసుకున్నాను. మెడలో తాళి, నుదుట కుంకుమ పెట్టుకొని విధవరాలిగా బ్రతుకుతున్నాను. దానికి కూడా నేను బాధపడలేదు. కానీ ఇప్పుడు నా పిల్లలు. బాధపడకండి, మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. చెప్పండి, పోలీసులు కిరణ్ ఎందుకు అరెస్ట్ చేశారు? బాబు, మా కుటుంబ పరిస్థితులు కిరణ్ నిరాశ నిస్పృహలకు గురి చేశాయి. అడుగడుగునా మమ్మల్ని అవమానించిన ఈ సమాజాన్ని ఎదుర్కొని తలెత్తుకు తిరగాలంటే డబ్బు సంపాదించడం ఒక్కటే మార్గం అనుకున్నాడు. దానికోసం మాఫియా గ్యాంగ్తో చేతులు కలిపాడు. వారి అక్రమ సంపాదనకు సహాయపడ్డాడు. చివరకు సిబిఐ వలలో చిక్కాడు. కిరణ్ అరెస్ట్ అయ్యాడని తెలుసుకున్న మాఫియా ముఠా తమ రహస్యాలు బయటకు రాకుండా కిరణ్ నోరు మోయించడానికి నా కూతురు భానును కిడ్నాప్ చేశారు. ఇన్నాళ్ళు నా గురించి గాని కిరణ్ గురించి గాని బాధపడలేదు, భయపడలేదు. కానీ భాను కిడ్నాప్ అయిన తర్వాత ఒంటరిదాన్ని, దిక్కులేక తప్పనిసరి పరిస్థితుల్లో మీ నాన్నగారికి ఫోన్ చేశాను. వాహరావు, तुम्हें से सब बुला रहे, जाओ. ये लोग तुमसे मिलने आए हैं. థ్యాంక్ యూ. वेलकम. कौन है तुम? నీకు కావలసిన వాణ్ణి. మా అమ్మ, మా చెల్లెలు, వీళ్ళు తప్ప ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేరు. మీ అమ్మగారే నన్ను పంపించారు. నువ్వు పోలీసుల ముందు నిజం చెప్పకూడదని ఆ భాటియా నీ చెల్లెల్ని కిడ్నాప్ చేశాడో నాకు తెలుసు. నిన్ను నీ చెల్లెల్ని కాపాడే బాధ్యత నాది. ఆ భాటియా గురించిన వివరాలు నాకు చెప్పు. నిన్ను నమ్మమంటావా? అంతకంటే వేరే మార్గం ఉందని నువ్వు అనుకుంటే నీ ఇష్టం. ఓ ఓ ఓ, ठहरो साहब.
ఆ భాటియాగాడు ఎక్కడుంటాడో నాకు ఖచ్చితంగా తెలీదు, కానీ వాణ్ణి ఎలా కలవాలో చెప్తాను. पकड़ो साले को। भानु किधर है? भानु किधर है? बोल! దేశాన్ని గడ్గడ్లాడించిన వాడిని నన్నే తరుముతావు? నీలాంటి దేశద్రోహులకి ఈ గడ్డ మీద చోట్లేదురా. అచ్చా దేఖ్లూంగా. ఈ గడ్డని నెత్తుటి మడుగు చేస్తాడు ఈ భాటియా నీ రక్తంతో. ఏదో ఒక రోజు బయటకొచ్చి నిన్ను నీ కుటుంబాన్ని సమాధి చేస్తాడు బే ఉల్లు కా పట్ట. యాద్ రఖో. जा रे जाता हूं लेकिन फिर आऊंगा.